పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. జిల్లాలో జలపాతాల అభివృద్ధికి ప్రణాళికలు రచించినట్లు తెలిపిన కలెక్టర్ ఇప్పటికే 7 పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దామన్నారు. పర్యాటక అభివృద్ధి ద్వారా చేకూరనున్న ప్రయోజనాలు తదితర అంశాలపై కలెక్టర్ ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి. పాఠశాలల అభివృద్ధికి ముస్తాబు కార్యక్రమం, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లిక్ వంటి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మన్యం కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం మన్యం జిల్లా పర్యాటక మీద అభివృద్ధి మీదుగా దృష్టి సారించారు. ఈ కార్యక్రమంగా జిల్లాలోని పలు జలపాతాలని తర్వాత జలాశయాలను కూడా అభివృద్ధి చేస్తూ క్రమంలో ఈరోజు లబ్దా జలపాతాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈ మన్యం జిల్లా పర్యాటక అభివృద్ధికి జిల్లా కలెక్టర్ తీసుకున్న చర్యల గురించి కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలుసుకున్నాం. సార్, మన్యం జిల్లాలో అధునాతన ఎంతో పర్యాటకంగా అభివృద్ధి చెందినటువంటి ప్రదేశాలు ఉన్నాయి. అదేవిధంగా సాంప్రదాయబద్ధమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయడానికి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు సార్? తూర్పు కనుమల్లో ఉన్నటువంటి మన్యం జిల్లా పూర్తిగా జలపాతాల కిల్లాగా ఉంది. ఎక్కడ చూసినా సరే కొండ కోణలు, లోయలు, జలపాతాలతోటి పలు ప్రకృతి రమణీయమైనటువంటి దృశ్యాలతోటి ఈ జలపాతాలన్నీ కూడా అలరారుతున్నాయి. ఈ జలపాతాలన్నీ కూడా ఇప్పటి వరకు ప్రజలందరికీ కూడా అందుబాటులో లేవు. ఇప్పుడు మేము జిల్లాలో ఉన్నటువంటి అన్ని జలపాతాలని కూడా నోట్ చేయించి వాటన్నిటి అభివృద్ధికి కూడా ముందస్తుగా ఒకసారి మేము పర్యటించి వాటి అభివృద్ధికి సూచనలు ఇవ్వడం ద్వారా మరియు ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేపట్టాం. ప్రభుత్వ సహాయ సహకారాలు తక్కువగాను స్థానికుల పాత్ర, వారి యొక్క గైడెన్స్ అనేటువంటిది వారి ఆధ్వర్యంలో వారే ముందుండి నడిపించేటువంటి ఒక కమ్యూనిటీ డ్రివన్ టూరిజాన్ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం వెనక ఉండి వాళ్ళకు సపోర్ట్ ఇస్తే వాళ్ళు అభివృద్ధి చేసేటువంటి ఒక కొత్త టూరిజం విధానాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. తద్వారా ఈ జిల్లాలో ఇప్పటివరకు మేము మొత్తం 16 జలపాతాలని గుర్తిస్తే వాటిలో ప్రాధాన్యత పరంగా ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటి వరకు మేము 6 జలపాతాలని ప్రారంభించుకోగా ఈరోజు 7వది అతి పెద్దది మహాలొద్దా జలపాతం మరియు లొద్దా జలపాతం 2 జలపాతాలను ఈరోజు ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరిగింది. మన జిల్లా మంత్రివర్యులు గుమ్మిడి సంధ్యారాణి గారు వీటిని ప్రారంభించారు. మస్ట్ సీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే తప్పనిసరిగా మహాలొద్దా ఒకటిగా మారుతుందని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. సార్, ఈ జలపాతాల అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాలు కలపడం కావచ్చు, రహదారుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మనకు ప్రభుత్వం ఎన్ఆర్ఈఎస్ ద్వారా ఇక్కడ అనేక రోడ్లని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. జిల్లాలో ప్రతి జలపాతం వద్దకు కూడా రోడ్లని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మహాలొద్దాకు సంబంధించి ప్రభుత్వం 6 కోట్లతోటి మనకు లొద్దా గ్రామం వరకు కూడా ఒక రోడ్డుని ఇచ్చింది. తద్వారా ఇప్పుడు మనం రోడ్డు ఫామ్ చేసుకుని లొద్దా గ్రామం దాకా కూడా కారులోనే వచ్చేటువంటి సౌకర్యం ఉంది. గతంలో మనం 10 నుంచి 14 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ వస్తే తప్ప ఇందులో ఉన్నటువంటి ఆనందాన్ని, అద్భుతాన్ని చూడలేం. కానీ ఈరోజు కేవలం 2 కిలోమీటర్ల ట్రెక్ చేయడం ద్వారా ఈ అద్భుతమైన జలపాతాన్ని చేరుకోవచ్చు. ఈ పర్యాటక అభివృద్ధితోటి స్థానిక ఉపాధి, స్థానికులు కావచ్చు లేదా స్థానిక యువతకు కావచ్చు, ఎలాంటి ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నారు? మీరు గమనిస్తే ట్రెక్కింగ్ గైడ్స్ అందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ట్రెక్కింగ్ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్లేసు. ఈ కొండ కోణలు ఒక్కొక్క కొండ ఎక్కుతూ దిగుతూ ఈ జలపాతాలని చూడాలి అంటే వీరి యొక్క సహాయం తప్పనిసరిగా కావాలి. సో ట్రెక్కింగ్ గైడ్ల ద్వారా వీళ్ళకు ఉపాధి లభిస్తుంది. అదేవిధంగా కొండ కింద మీరు దిగితే అక్కడి నుంచి పికప్ చేసుకోవడానికి కూడా జీపులు, బైకులు కూడా ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడ స్థానికులకి ఉపాధి లభించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ స్థానికంగా షాపులను కూడా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ లభించేటువంటి వాళ్ళు పండించేటువంటి అద్భుతమైనటువంటి సహజ సిద్ధమైన పంటలను కూడా ఇక్కడ వచ్చేటువంటి యాత్రికులకు పరిచయం చేయడానికి వీలుగా, వారి వంటలు తినడానికి వీలుగా, రుచి చూడడానికి వీలుగా, వారి యొక్క కల్చర్ ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క నృత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళని వచ్చేటువంటి యాత్రికులకు ఏర్పాటు చేసే విధంగా మనం వాళ్ళని
ఆస్వాదించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మన్యం జిల్లాలోని పర్యాటక అభివృద్ధితో స్థానిక గిరిజనులతో పాటు స్థానిక యువత కూడా ఉపాధి లభిస్తుందని చెప్పేసి జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా ఈ మన్యం జిల్లాలో పర్యాటక అభివృద్ధితో పాటు స్థానిక ఆచార వ్యవహారాలతో పాటు స్థానిక సంస్కృతి కార్యక్రమాలు కూడా ఇతర ప్రాంతాలు తెలిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ మన్యం జిల్లా పర్యాటకాలు రావడంతో పర్యాటక అభివృద్ధి పరంగా ఆదాయ వనరులు కూడా సమకూరే అవకాశం అని చెప్పేసి జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. బొద్దా జలపాతం నుంచి కెమెరా నాశనతో ఓబ్లేష్, ఈటీవీ న్యూస్.